గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చినటువంటి కథనాలను చూద్దాం. ఈనాడులో మనకు ప్రధాన వార్తగా ఉత్తర అట్లాంటిక్ ఉద్రిక్తమంటూ వార్తను హైలైట్ చేసింది. ప్రధాన వార్తగా ఇదే మనం చూడొచ్చు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రష్యా జెండాతో వెళుతున్న వెనజులా చెమురు నౌకతో పాటు మరో నౌకను అమెరికా బుధవారం సీజ్ చేయడంతో కలకలం రేగింది. దీనికి బ్రిటన్ సహకరించడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా చర్యపై రష్యా ఘాటుగానే స్పందించినట్టు తెలుస్తోంది. ఈ నౌకకు రక్షణగా ఒక జలాంతర్గామితో పాటు మరికొన్ని రక్షణ నౌకలను పంపేందుకు సిద్ధమైనట్టు సమాచారం. అమెరికా అధీనంలోకి తీసుకున్నటువంటి రష్యా జెండాతో వెళుతున్న నౌక పేరు మ్యారినెరా. గయానా జెండా ఉండే ఈ నౌకకు ఇటీవలే రష్యా జెండాను అమర్చారు. అయినా ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ల దూరంలో అమెరికా దక్షిణ కమాండ్, యూరోపియన్ కమాండ్ దీనిని స్వాధీనం చేసుకున్నాయి అంటూ వార్తను హైలైట్ చేస్తూ మొత్తానికి ఉత్తర అట్లాంటిక్ ఉద్రిక్తంగా ఉంది అంటూ వార్తను హైలైట్ చేశారు. రష్యా నౌకను అమెరికా సీజ్ చేయడంతో దీనిపై గట్టిగానే స్పందించాలి, బదులు ఇవ్వాలి అని చెప్పేసి అటు రష్యా కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ట్రిబ్యునల్లో తేలాలి, ప్రాజెక్టులు అప్పగించాలి, అప్పటి వరకు టెలిమెట్రీల ఏర్పాటు కుదరదు. 2 రాష్ట్రాలకు స్పష్టం చేసిన కృష్ణా బోర్డు. తెలంగాణ ఇచ్చిన నిధులు బోర్డు నిర్వహణకు జమ. ఇక మున్సిపల్స్ తుది ఓటర్ల జాబితా 12న రాబోతుంది. రిజర్వేషన్ల ఖరారు దిశగా కసరత్తు, ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం. ఇక ఐఐటీల్లో అమ్మ భాష. బీటెక్ తొలి సెమిస్టర్ కోరుకున్న మాధ్యమంలో చదువుకునే వెసులుబాటు. ఎంటెక్ సిలబస్ ప్రక్షాళన, ఇంటర్న్షిప్ తప్పనిసరి. క్రీడలు, ఒలింపియాడ్ కోటా సీట్లు జోసా ద్వారా భర్తీ. 56వ ఐఐటీ కౌన్సిల్ నిర్ణయాలు ఇవి అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ పైన టాప్లో పేరు పక్కన బట్టతలకు కొత్త మందు, జుట్టును మొలిపించే సరికొత్త ఔషధం క్లాస్కోచెరోన్. ఇప్పటికే మొటిమలను తగ్గించడానికి అమెరికాలో ఈ మందు వాడకం, అందుకు FDA అనుమతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు బట్టతలపై క్లినికల్ ట్రయల్స్లో సత్ఫలితాలు ఇస్తుందట. దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉన్నట్టు వెల్లడి అంటూ ఈ వార్తను పైన టాప్లో పేరు పక్కన ఇచ్చారు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే అద్దె ఆఫీసులు ఇక సొంత భవనాల్లోకి. హైదరాబాద్లో అందుబాటులో 4 లక్షల చదరపు అడుగుల స్థలం. అద్దెకుంటున్న ప్రభుత్వ కార్యాలయాలు ఈ నెల 28 నాటికి సర్కారీ భవనాల్లోకి, మార్చి 31 నుంచి ప్రైవేటులో ఉండే కార్యాలయాలకు అద్దె చెల్లింపులు ఉండవు. 60 ప్రభుత్వ విభాగాలు 4.39 లక్షల చదరపు అడుగుల్లో అద్దెకుంటున్నట్టు తేలిన లెక్క. వీటి అద్దెల కోసం ఏడాదికి 800 కోట్లు, 12 ఏళ్లలో 9,600 కోట్ల చెల్లింపులు. ఏపీ కార్యాలయాలు ఖాళీ అయ్యాక ఆ భవనాల్లోకి వెళ్లినా 100 కోట్లు మిగిలేవి అంటూ వార్తను ఇచ్చింది ప్రధాన వార్తగా. ఇక లెఫ్ట్లో కనుక చూస్తే మోదీ నన్ను సార్ ప్లీజ్ అంటున్నారు ట్రంప్. అపాచీ హెలికాప్టర్లను త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు అని అంటున్నారు ట్రంప్. భారత్ ఆర్డర్ చేసింది 28 అయితే 68 హెలికాప్టర్లంటూ తప్పుడు సమాచారం. ఇక అమెరికా లేకుంటే నాటోకు ఎవరూ భయపడరు. రష్యా, చైనా భయపడేది ఒక్క అమెరికాకే. అమెరికాకు అవసరమైనప్పుడు నాటో అండగా నిలిచేది డౌటే. నేను జోక్యం చేసుకోకుంటే యుక్రెయిన్ ఇప్పటికే రష్యా వశమై ఉండేది. ఒంటి చేత్తో 8 యుద్ధాలాపా. అయినా నార్వే నాకు నోబెల్ నిరాకరించి మూర్ఖంగా వ్యవహరించింది అంటున్నారు ట్రంప్. గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకుంటే నాటో ముక్కలే అన్న యూరోప్ దేశాలకు అమెరికా అధ్యక్షుడి కౌంటర్ ఇది. ఇక తెలంగాణ ఆర్టీసీపై సంక్రాంతి భారం అంటూ ఈసారి ప్రత్యేక బస్సులను తగ్గించింది ఏపీ. గతేడాది 2000 బస్సులు, ఈసారి 200 బస్సులకే పరిమితమైన ఏపీఎస్ఆర్టీసీ. టీజేఎస్ఆర్టీసీ నుంచి బస్సులను పెంచాలని ఏపీ సూచన. టీజేఎస్ఆర్టీసీ 6,431 ప్రత్యేక బస్సులు, పండగ రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు. టికెట్ ధర 3 నుంచి 4 రెట్లు పెంచి వసూలు చేస్తున్న వైనం అంటూ ఈ వార్తనిచ్చింది. ఇక నమస్తే తెలంగాణ. ఇక్కడ 16 తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు అంటూ నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటంనిచ్చింది. ఇంకా తీరని బాబు పగ, నాడు 2 కండ్లు నేడు 2 నాల్కలు. ఓవైపు సుద్దులు, మరోవైపు కుట్ర కత్తులు. రాష్ట్ర ప్రాజెక్టుల విస్తరణపై తీవ్ర ఆక్షేపణలు. తెలంగాణ ప్రాజెక్టులను తాను ఎప్పుడూ అడ్డుకోలేదంటూ బుకాయింపులు. 2 రాష్ట్రాలు బాగుపడాలని సుద్దులు. రోజు తిరక్కముందే నాలుక మడత. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై పితూరీలు. నీటి వినియోగంపై సుప్రీంకోర్టులోనూ అక్కసు.
ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు అంటూ వాదనలు. కేఆర్ఎంబీ ఫిర్యాదుతో ఏపీ లేఖల గుట్టు రట్టు. బాబు తొండి ఎవ్వారం మరోసారి తేట తెల్లవంటూ 16 తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ కంప్లైంట్ చేసిన వైనం ఇది అంటూ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఆంధ్ర బాబు ఆపవేం డాబు. స్వాతంత్రం తర్వాత అత్యంత గౌరవనీయ నేత తానేనట. తన స్థాయి వ్యక్తి ఉమ్మడి ఏపీ తెలుగు రాష్ట్రాల్లోనే లేరట. హైదరాబాద్కు తాగునీళ్లు తెచ్చింది తానేనంటూ గప్పాలు. 7 మండలాలు ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణం చేశా. నాడు తెలంగాణపై చేసిన కుట్రలను ఒప్పుకున్న ఏపీ సీఎం బాబు. ఇక రాయలసీమ లిఫ్ట్ పనులు 2020లోనే నిలిపివేత. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ. అసెంబ్లీ సాక్షిగా రేవంత్వి అబద్దాలని తేట తెల్లం. నీటి వాటాలో అన్యాయం పట్టదా అంటూ రాయలసీమ జలదోపిడికి రాష్ట్ర సర్కార్ అడ్డుకట్ట వెయ్యాలి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు మళ్లీ జన్మలో సీఎం పదవి రాదు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆవేదన. మరోవైపు రీల్స్లో వార్తలను చూస్తే కత్తితో భర్తను తరిమిన భార్య, ఆస్తి కాజేసి మరో మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని ఆగ్రహం. పిల్లలకు స్నాక్స్ 19 రోజులే. ఒక్కో విద్యార్థికి 15 రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర సర్కార్. ఆంధ్రాకు టోల్ ఎత్తివేత, తెలంగాణకు ఛార్జీల మోత. ఇవన్నీ న్యూస్ రీల్స్లో మీరు చూడొచ్చు. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడు మనం చూసినట్టయితే నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరంలో పర్యటించి పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది ఏంటి అన్న దానిపై సమీక్ష నిర్వహించిన విషయం మనకు తెలిసిందే కదా. సో ఆ వార్తనే ఇక్కడ హైలైట్ చేస్తూ 2027 మార్చి కల్లా పోలవరం అంటూ తొలి దశలో 119 టీఎంసీల నీళ్లు నిలబెడదాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం. ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి టెండర్లు పిలవాలని ఆదేశం. 2027 మార్చి నెలాఖరుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక మరోవైపు సీమపై వైసీపీ బురద రాజకీయం, ఆ బురదలోనే వాళ్ళు కొట్టుకుపోతారు, కూరుకుపోతారు అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉత్తర అట్లాంటిక్ ఉద్రిక్తానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. రష్యా నౌకను అమెరికా సీజ్ చేయడంతో మరోవైపు అటు బ్రిటన్ కూడా సహకరించిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి అని చెప్పొచ్చు. మరో నౌక స్వాధీనం కూడా చేసుకున్నారు. అటు క్రెమ్లిన్ రష్యా తీవ్రంగా మండిపడ్డటువంటి క్రమాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ జలాంతర్గామి రక్షణ నౌకలను పంపేందుకు అటు రష్యా సిద్ధమవుతోంది. చూడాలి ఏం జరుగుతుందో. పీపీపీతో నష్టం ఉండదు. పేదల వైద్య సేవలు, ప్రభుత్వ కోటా సీట్లపై ప్రభావం ఉండదు. యూజీ పీజీ వైద్యుల కోసం నేషనల్ రిజిస్ట్రీ. ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ అభిజిత్ చెప్పిన మాటలను ఇక్కడ హైలైట్ చేశారు. అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నడిచే ఆసుపత్రులు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కాబట్టి పేద రోగులకు వైద్య సేవలు, ప్రభుత్వ కోటా సీట్ల విషయంలో ఎటువంటి ప్రభావం ఉండదు అని చెప్పేసి జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజిత్ చంద్రకాంత్ స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక ఆంధ్రజ్యోతికి వద్దాం. రాజకీయాలొద్దు అన్నటువంటి లైన్తో నదీ జలాలపై ఇచ్చిపుచ్చుకునుడే ధోరణి ఉండాలి. భావోద్వేగాలతో ఆటలు సరికాదు. తెలంగాణకు సీఎం చంద్రబాబు హితవు. గోదావరిలో పుష్కలంగా జలాలు, దేవాదులను విస్తరిస్తే కాదంటామా? గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకున్నామా? కానీ పోలవరంపై రాజకీయం ఎందుకు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక అమరావతికి చట్టబద్ధత కల్పించండి. బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ఆమోదించండి. నిధులు, ప్రాజెక్టులతో ఏపీని ఆదుకోండి. జీరాంజీతో రాష్ట్రంపై అదనపు భారం, ప్రత్యామ్నాయ నిధులివ్వండి. అమిత్ షాకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, మద్యం కేసులో జగన్ పాత్రపై చర్చ. ఇక పోలవరం ఎంతో ప్రత్యేకమంటూ ఈ ప్రాజెక్టుతో నదులన్నీ అనుసంధానం. వచ్చే నెల 15 నాటికి డయాఫ్రామ్ వాల్ సిద్ధం. పోలవరం వద్ద ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తాం. గంగా కావేరి అనుసంధానం నా స్వప్నం అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నెక్స్ట్, ఇరికిద్దామని అడ్డంగా దొరికారు అంటూ తిరుమలలో ఖాళీ మద్యం సీసాల గుట్టురట్టు. టీటీడీ పోలీసుల ప్రతిష్ట దెబ్బతీసేందుకు వైసీపీ జగన్ మీడియా ప్రతినిధుల కుట్ర ఇది. తిరుపతి నుంచి ఖాళీ సీసాలు పట్టుకెళ్లి తిరుమలలో పడేశారు. వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం. పక్క ఆధారాలతో నిందితుల గుర్తింపు. వైసీపీ కార్యకర్తలు, జగన్ మీడియా ప్రతినిధిపై కేసు, 2 అరెస్ట్, 1 పరారీ. ఇక పండగ కోడికి కార్పొరేట్ కళ అంటూ కృష్ణా ఏలూరు సరిహద్దుల్లో హైటెక్ బరియట. అద్దాలు, ఏసీలతో నిండిన ప్రత్యేక గ్యాలరీస్. వారధి పేరిట శుభలేఖల ఆహ్వాన పత్రికలు. పాస్ ఇస్తూ రారండోయ్ అంటూ పిలుపులు. విస్తీర్ణం 28 ఎకరాలు, 7 ఎకరాల్లో పార్కింగ్. రోజుకు 40 పందాలు, 5 లక్షలు, 1 కోటి వరకు బెట్టింగ్.
వీఐపీలకు మహారాజా ఆతిథ్యం, రక్షణగా బౌన్సర్లు, అక్కడే విందు భోజనాలు అందించేలా ఏర్పాట్లు, బహుమతులుగా కార్లు ఇస్తామంటూ ప్రకటనలు. అది పండగ కోడికి కార్పొరేట్ కళ అంటూ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి. సీమ ఎత్తిపోతలపై శాపనార్థాలు, సరైన అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించారంటూ చంద్రబాబు అక్కసు. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలను కనీసం ఖండించని బాబు. ఏకాంత భేటీలో ఇద్దరి మధ్య ఏం ఒప్పందం కుదిరిందో చెప్పకుండా గద్దింపు. శ్రీశైలంలో 841 అడుగులకు దిగువన నీటిని వాడుకోవడానికి సీమ ఎత్తిపోతలు చేపట్టారంటూ నిష్ఠూరం. సీమకు మేలు జరిగితే బాబుకొచ్చిన నష్టమేంటని రైతుల క్వశ్చన్ అంటూ సాక్షి ప్రధాన వార్తగా కథనాన్నిచ్చింది. ఇక ఫీజు బకాయిలు ఇవ్వండి మహాప్రభో, 6,300 కోట్ల పెండింగ్. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు రాక అవస్థలు పడుతున్నాం. ఈ నెల వచ్చే నెల అంటూ మాటల దాటివేత ఇంకెన్నాళ్లు. కనీసం పండగకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. వడ్డీలకు అప్పులు తెచ్చి కాలేజీలు నడపలేకపోతున్నాం. ప్రభుత్వానికి డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన్ల లేఖలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ప్రైవేటీకరణను రద్దు చేయండి. హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ. ఇక నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం, విశాఖ తీరంలో క్షిపణి పరీక్ష, ఇవన్నీ కూడా మీరు న్యూస్ రీల్స్లో చూడొచ్చు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.